నమస్కారం. 2025 వచ్చేసింది కదా. మన గ్యాడ్జెట్స్ అంటే ఫోన్లు, ఇయర్బడ్స్ అన్నీ పవర్ఫుల్ అయ్యాయి. ఛార్జింగ్ టెక్నాలజీలు కూడా మారాయి. అవును. అందుకే పాత పవర్ బ్యాంక్ కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. ఈరోజు మనం పవర్ బ్యాంక్ గైడ్ 2025లోకి కొంచెం లోతుగా వెళ్దాం. మంచి ఆలోచన. ఇండియాలో ఇప్పుడు షామీ, ఆంబ్రెన్, యూఆర్బిఎన్, యాంకర్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సరైనది ఎలా ఎంచుకోవాలి? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. నిజమే. ఇప్పుడు పవర్ బ్యాంక్ అంటే ఏదో అదనపు వస్తువు కాదు, అది అవసరం. ఫోన్ నుండి ల్యాప్టాప్ వరకు అన్నిటికీ పవర్ కావాలి. కరెక్ట్. సరైనదాన్ని ఎంచుకోవడం అంటే కెపాసిటీ, సైజు, స్పీడు, కంపాటిబిలిటీ, ధర వీటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ అన్నమాట. సరే, ఈ గైడ్ని బేస్ చేసుకుని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం, స్పష్టత తెచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ పాయింట్ కెపాసిటీ. అందరూ దీని గురించే కదా మొదట చూసేది. ప్యాక్ మీద 10,000 mAh, 20,000 mAh అని పెద్ద అంకెలుంటాయి. కానీ నిజంగా అంత పవర్ మన ఫోన్కి వెళ్తుందా? అక్కడేదో మతలబుంది కదా. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. చూడండి, ఆ ప్యాక్ మీదున్న 10,000 mAh అనేది రేటెడ్ కెపాసిటీ. ఓ, అంటే లోపలున్న బ్యాటరీ సెల్ కెపాసిటీ అది. కానీ ఛార్జ్ చేసేటప్పుడు వోల్టేజ్ మారుతుంది కదా. అవును. ప్లస్ సర్క్యూట్లో కొంచెం పవర్ లాస్ ఉంటుంది. దీనివల్ల నిజానికి మన డివైస్కి చేరేది సుమారుగా ఓ 60–70% వరకే. అబ్బో, అంటే 10,000 mAh పవర్ బ్యాంక్ కొంటే మనకొచ్చేది 6,000–7,000 mAh అన్నమాట. ఖచ్చితంగా. అంటే ఒక 4,000 mAh ఫోన్ని అది దాదాపు ఒకసారి మహా అయితే ఇంకో సగం సారి ఛార్జ్ చేయగలదు, 2.5 సార్లు కాదు. ఇది చాలా ముఖ్యం. ఈ వాస్తవ సామర్థ్యం గురించి తెలియకపోతే లెక్క తప్పుతుంది. అవును. చాలా మంది కొన్నాక అరే అనుకున్నన్నిసార్లు ఛార్జ్ అవ్వట్లేదే అనుకుంటారు. కారణం ఇదే. సరే, కెపాసిటీ సంగతి అర్థమైంది.